नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने कहा है कि बेला मंडल की सीमा पर बोरस से महाराष्ट्र तक चल रहे हैं राष्ट्रीय राजमार्ग सड़क के निर्माण कार्य में तेजी लाई जाएंगी। रविवार को उन्होंने जैनत मंडल के तरोड़ा ब्रिज पर राष्ट्रीय राजमार्ग सड़क निर्माण सर्वेक्षण कार्य का निरीक्षण किया। उन्होंने कहा है कि तरोड़ा पुल पर जलापूर्ति लाइन होने और चुनाव आचार संहिता लगने के कारण राष्ट्रीय राजमार्ग सड़क के निर्माण कार्य में देरी हुई है। उन्होंने कहा है कि संबंधित राष्ट्रीय राजमार्ग के अधिकारियों और सिंचाई विभाग के अधिकारियों के साथ बैठक पूरी हो चुकी है। तरोड़ा पुल के किनारे से 3 करोड़ की लागत से डायवर्सन बनाने के लिए केंद्र सरकार को प्रस्ताव भेजा जाएगा ताकि बरसात के मौसम में भी आवागमन जारी रहे। उन्होंने कहा है कि ऐसे प्रयास किए जाएंगे कि पूर्व प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा जिन सड़क निर्माण कार्यों का शिलान्यास किया गया है वे शीघ्र प्रारंभ होकर हकीकत का रूप ले सके। उन्होंने कहा है कि जर्जर तरोड़ा पुल को हटाकर नया पुल बनाने के लिए कदम उठाए जाएंगे। बोरस टू बेला महाराष्ट्र बॉर्डर वరకు నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఈ యొక్క రోడ్డుని తరోడా దగ్గర ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ కొత్త బ్రిడ్జ్ నిర్మించే పనులని ఇప్పటికే ఈ పనులన్నీ కూడా ప్రారంభం కావాల్సినటువంటి అవసరం. కానీ ఈ తరోడా దగ్గర తరోడా బ్రిడ్జ్ పైన వాటర్ సప్లైకి సంబంధించినటువంటి జైనత్ బేలా 2 మండలాల వాటర్ సప్లైకి సంబంధించినటువంటి పైప్ లైన్ ఉండడం కారణంగా ఇప్పుడే మొదలై ఎండాకాలం వేసవికాలం ఆ పైప్ లైన్ కింద ఈ బ్రిడ్జ్ డిస్మెటల్ చేయాలా, దీన్ని కూలగొట్టాలంటే ఆ పైప్ లైన్ తీస్తే కానీ కూలగొట్టేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఎండాకాలం ఇక్కడ ఒక వారం రోజులు నీళ్ళు ఆగిపోయినా కూడా ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్న ఆలోచనతోనే ఇప్పటి వరకు ఈ యొక్క పని డిలే కావడం జరిగింది. సంబంధిత నేషనల్ హైవే అధికారులు అదేవిధంగా వాటర్ గ్రిడ్కి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా సమావేశం పూర్తయింది. అదేవిధంగా ఈ తరోడాలు ఈ బ్రిడ్జ్ పక్కనుంటే కూడా ఒక డైవర్షన్ 3 కోట్ల రూపాయలతో వర్షాకాలం కూడా రాకపోకలు కొనసాగించే విధంగా ఒక డైవర్షన్ కూడా వేయాలని ఒక ప్రపోజల్ కూడా ఢిల్లీకి పంపడం జరుగుతుంది. సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క పనులు ప్రారంభించే విధంగా ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి ఈ యొక్క రోడ్డుకు త్వరలోనే పనులు పూర్తిగా ప్రారంభమై దీనికి ఒక కార్యరూపం దాచేటటువంటి అవకాశం ఉంది. మధ్యలో ఎన్నికల కోడ్ రావడం దాదాపు ఒక 2 నుంచి 3 నెలలు ఈ ఎన్నికల పీరియడ్లో ఎక్కడా కూడా అధికారులు ఎటువంటి ఏ కార్యక్రమాలు కూడా చేయలేకపోయిందో రివ్యూలు కానీ తర్వాత మిగతా పనులు అగ్రిమెంట్లు ఇదంతా కూడా కొంత డిలే కావడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క డైవర్షన్ పనులు ప్రారంభించి అదేవిధంగా ఉన్నటువంటి ఈ తరోడాలలో కుంగిపోయినటువంటి ఆ బ్రిడ్జ్ను కూడా మొత్తం కూడా తీసేసి దాని స్థానంలో కొత్తగా 2 బ్రిడ్జ్లు కట్టేటటువంటి ఆలోచన కూడా చేస్తాం. సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క పనులు కంప్లీట్ చేసి ప్రజలకు ఈ యొక్క రోడ్డుని అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తాం.